హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీన్య టేల్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అప్డేట్కి వచ్చాము అంటే అసలు ఈ ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఒక గ్రాఫ్ అనేది ఒక రేంజ్లో రైజ్ అయిందనమాట. అసలు అంత కష్టపడి టాస్క్ ఆడి వచ్చి బట్ లాస్ట్లో మిస్ చేసుకున్నాడు చూడు. అసలు ఏంటా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి అంటే అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎంత రైజ్ అయిందో డెమాన్ పవన్ చేసిన వెన్నుపోటు అంటారు కదా, సో దాని రియాక్షన్ ఏంటి, అసలు ఏం జరిగిందనేది ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము. ప్రతిరోజు ఇలాంటి అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయాము అంటే ఫస్టే ఒక ఫ్రెష్ సాంగ్తో స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా అందరూ బాగా చిల్ మూడ్లో ఉన్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే రాము రాథోడ్ అండ్ సుమన్ అన్న డిస్కషన్ చేసుకుంటున్నారు. బర్నీ గారు జస్ట్ నార్మల్గా వాకింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ మన రాము రాథోడ్ వచ్చేసి ఒక డైలాగ్ వదిలాడు. ఏంటి అంటే నేను ధర్మాన్ని నమ్ముతా, బిగ్ బాస్ హౌస్లో బర్నీ అన్న నమ్ముతా అని డైలాగ్ వేసాడనమాట. సో దీని రిజల్ట్ అనేది అంటే ఆ డైలాగ్ ఎందుకు అన్నాడు, తను మామూలుగానే అన్నాడు, బట్ ఆ రిజల్ట్ అనేది మనం వీడియో ఎండ్లో ఆ డైలాగ్కి వర్త్ పర్సనా బర్నీ గారు కాదా అనేది ఎపిసోడ్ ఎండ్లో మనకు అర్థమవుతుంది. సో ఎపిసోడ్ ఎండ్లో చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఇంకా తనుజ సిల్లీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉందన్నమాట బర్నీ గారితో, అంటే ప్రోటీన్ పౌడర్ కోసం. ఇంకా ఇమాన్యువల్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు చిన్న కూతురికి ఎక్కువ ఇస్తున్నాడులే, చిన్న కూతురు నీకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అంటే శ్రీజాని జస్ట్ కామెడీ వేలో. అంతలో బర్నీ గారు మామూలుగా శ్రీజాకి ప్రోటీన్ పౌడర్ ఇస్తుంటే ఇంకా తినాలికి వెళ్ళిపోయింది, అలా కాదమ్మా ఈ డబ్బానే నీది అని బర్నీ అంటే కాన్వర్జేషన్ అనేది బాగా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. లైక్ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ అంటేనే ఒక స్పెషల్ బాండ్ కదా, నో వన్ కెన్ రీప్లేస్. సో అక్కడ వాళ్ళు వెళ్ళడం, అక్కడ ఆ బాండ్ ఏర్పడింది, బాగా క్యూట్గా అనిపిస్తుంది. సో ఇంకా ఆ డిస్కషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే సంజన గారు నాటీనెస్ అని చెప్తున్నారు కదా. నాటీనెస్ అనేది ఏదైనా కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు బాగుంటుంది, తర్వాత ఎవరికైనా కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట. అంటే పదే అదే పని చేస్తుంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. సో మళ్ళీ ఇంకా ఫ్లోరా గారు, సంజన గారు, శ్రీజ కూడా కూర్చొని ఉంది. ఇదేదో చేద్దామన్నట్లు అంటే శ్రీజ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోయింది. ఇంకా ఫ్లోరా గారితో డిస్కషన్ చేసింది అనమాట. అంటే బాయిల్ చేసిన ఎగ్స్ సరే, ఆ రోజు ఏదో ఒక ఎగ్ తను లైక్ 5 months బేబీ ఉన్నారు కదా, ఆకలి అని రీజన్ చెప్పింది. ఓకే, దొంగతనం తను చేసినా చూసిన వాళ్ళు తనూజ అండ్ బర్నీ గారు అయితే చాలా ఎఫెక్ట్ అయ్యారు. లైక్ 2 weeks తను జెన్యూన్గా, అది ఇప్పటికీ అంటున్నారు తను జెన్యూన్గా ఆడట్లేదు అనేసి. సో తను చేసిన తనేమో బాగానే ఉంది, కానీ వీళ్ళు చూసిన వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఈరోజు మళ్ళీ అలాంటిదే చేయాలని అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా మామూలుగా వచ్చి హౌస్లో అక్కడ అంటే ఫ్లోరా గారు ఎగ్ తింటున్నారు, సంజన గారు ఇంక ఇమాన్యువల్ని తింటామంటే లేదు నేను అన్నంలోకి తింటా అని చెప్పి. వాళ్ళు ఏమనుకున్నారు, మామూలుగా అక్కడ వాళ్ళ ఎగ్స్ వాళ్ళు తింటున్నారులే అనేసి సైలెంట్గా ఉన్నారు. బట్ సంజన గారి టాస్క్ అది కాదు కదా, లైక్ ఆ ఎగ్స్ మొత్తం కంప్లీట్ చేయాలని ఆమె డిసైడ్ అయిపోయిందనమాట. ఇంకొచ్చేసి సంజన ఏమో స్టోర్ రూమ్కి తన బట్టలతో పాటు ఎగ్స్ తీసుకెళ్ళేసి ఫుల్గా తినేసింది, బలవంతంగా తినేసింది. ఇంకా అందరూ మామూలుగా లంచ్ టైంకి వచ్చి ప్లేట్ తీసుకొని ఎగ్స్ ఎక్కడా అని ఎతికితే లేవు. ఇంకా పవన్ని పిలిచారు, దివ్య చూసింది ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉందా అందరిని అడుగుతున్నారు. దివ్య వెళ్ళి అక్కడ డైరెక్ట్గా అంటే ఇమ్ము వస్తుంటాడు, సంజన గారు కూర్చోన్నారనమాట. అడిగితే లేదు నేను తీయలేదబ్బా అంటే ఇంకా రీతు వాళ్ళేమో ఫుడ్ విషయంలో ఎందుకు ఇట్లా చేస్తారు, నాకు ఇంకా ఫుడ్డే వద్దు, ఎవరు చేశారో కనుక్కోండి, ఎందుకంటే ఇంకా ఫుడ్ మానిటర్ కదా సంజన గారు, మీరు అడగండి అంటే ఇంకా సంజన గారు వచ్చి అడుగుతున్నారు. ఇంకా శ్రీజ చెప్పింది లైక్ తను ఇందాక ఏదో చేద్దామంటే నేను వద్దని బయటకు వచ్చేసాను, ఆవిడే తీసుంటారనేది శ్రీజ చెప్పింది. బట్ తను సంజన గారు ఏంటంటే యాక్సెప్ట్ చేయకుండా ఇంకా మధ్యలో రీతుకి అండ్ సంజన గారికి మధ్యలో ఈ ఫుడ్ గురించి ఫుడ్ మీద అలగద్దు అని సంజన గారు అంటే మీరు నాకు చెప్పొద్దండి, ఎందుకంటే లాస్ట్ వీక్ ఆవిడ కూడా అలిగారు కదా ఫుడ్ విషయంలో. సో మీరు నాకు చెప్పొద్దండి, నాకు తెలుసు అన్నట్లు అక్కడ ఇంకా ఓకే, సంజన గారు కూడా ఓకే మమ్మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతారు. డెమాన్ వచ్చేసి ఆర్గ్యూ చేస్తున్నారనమాట, లైక్ ఫుడ్ విషయం మీరు ఫుడ్ మానిటర్ కదా, అడగండి ఏమైంది ఏంటనేసి, నెక్స్ట్ ఏం చేద్దాం అనేసి అంటే హరీష్ గారు కూడా సంజన గారి మీద డౌట్ ఉంది అన్నారు. లేదండి నేను ఇంకా ఆమె కన్ఫ్యూస్ చేయట్లేదు. ప్లస్ మళ్ళీ రాము వచ్చి ఏం చెప్తాడంటే లైక్ ఆవిడ 15 minutes స్టోర్ రూమ్లో ఉంది, మేబీ స్టోర్ రూమ్లో తినేసి వచ్చి ఉంటారు, అదంతా కరెక్టే. బట్ ఆవిడ మాత్రం అంటే ఈ హౌస్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా,
అయినా ఆవిడ కన్ఫెస్ చేయలేదు. అందరికీ అయితే క్లారిటీగా తెలుసు. ప్రూఫ్ లేకపోయినా క్లారిటీగా సంజన గారని తెలుసు. బట్ కానీ ఏంటంటే ఆవిడైతే కన్ఫెస్ చేయట్లేదనమాట. ఇంకా ఇక్కడ ఒక సీరియస్ డిస్కషన్ లైక్ శ్రీజ అండ్ ఫ్లోరా గారు. శ్రీజ చెప్పిన పాయింట్ అయితే కరెక్టే అనిపిచ్చింది. లైక్ ఏంటి అంటే ఆవిడ మిమ్మల్ని లైక్ తనేదో క్వీన్ మిమ్మల్ని సర్వెంట్ లాగా ట్రీట్ చేస్తున్నారు చూసుకోండి అనేసి అంటుంటే ఫ్లోరా గారు వింటున్నారు. మధ్యలో సంజన గారు సంథింగ్ ఏదో నెయిల్ పాలిష్ ఏదో అని పిలిచారనమాట. ఇంక ఫ్లోరా గారు నీడ్ సమ్ టైమ్ అనేసి వింటున్నారు. ఏంటంటే ఆల్రెడీ హరీష్ గారు కూడా అన్నారు. అంటే ప్లేట్ కప్స్ వాష్ చేయడం అదంతా. మేబీ అది ఫ్రెండ్లీనెస్‌తో చెప్తున్నారో ఏమో తెలీదు గానీ, బట్ ఎందుకంటే అక్కడ ఎవ్వరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరు ఎవరికీ సర్వెంట్స్ కాదు కదా! సో, అది కొంచెం సంజన గారు తగ్గించుకుంటే బావుంటది. అండ్ ఫ్లోరా గారు తెలుసుకుంటే బావుంటది. ఇంకోటేంటంటే, ఇంక సంజన గారు వీళ్ళందరి ముందు కన్ఫెస్ చేయలేదు గానీ, కెమెరా ముందు బిగ్ బాస్‌తో చెప్పుకుంటున్నారనమాట. ఇట్లా చేశాను. ఆ బోర్డ్ కొంచెం తగ్గిచ్చేసి నాకు బ్యాడ్జ్ లాగా ఇవ్వండి. అది వేసుకుంటే కొంచెం లో అయిపోతానని చెప్తున్నారు. ఆల్రెడీ నాగ్ సార్ చెప్పారు కదా! లైక్ ఆ బోర్డ్ వేసుకోవాల్సుంటుంది. ఎవరు దొంగతనం చేసినా అనేసి. అంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎగ్స్ తినేసి ఇంత నాటీనెస్, ఇంత మెస్ క్రియేట్ చేయడం బదులు ఇంకొకటి ఏదైనా చేయొచ్చు కదా! ఫన్నీ వేగా. సో, లైక్ ఎంటర్‌టైన్ చేయడం గానీ, ఒక టాస్క్ లాగా కానీ, ఏదైనా దాచిపెట్టడం అది చేయొచ్చు గదా! మళ్ళీ ఫుడ్ దగ్గరికెందుకు? ఆల్రెడీ హౌస్‌లో ఫుడ్ అనేది కొంచెం వాళ్ళకి లిమిటెడ్‌గా ఉంటుంది. అండ్ ఎవరికి ఇష్టమైంది వాళ్ళకుంటుంది గదా! సో, ఫుడ్ విషయం కాకుండా వేరే విషయాల్లో ఏదన్నా ఎంటర్‌టైన్ చేస్తే బావుండేది. సో, ఇంకోటేంటంటే ఇంక ఇదంతా అయిపోయాక మనకు ఆల్రెడీ నిన్న కెప్టెన్సీ కంటెండర్స్‌గా రాము రాథోడ్, రీతు, ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ సెలెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళిద్దరు టాస్క్‌లు గెలుచుకున్నారు. మళ్ళీ లాస్ట్‌లో వీళ్ళిద్దరు టాస్క్‌లు ఆడొచ్చారు కదా! ఇంక టాస్క్ టైమ్ అయితే స్టార్ట్ అయిందనమాట. అక్కడేంటి అంటే ఆహ్, ఈ కెప్టెన్సీ టాస్క్ అనేది కంటెండర్స్ కాకుండా మిగిలిన టీమ్ మెంబర్స్‌ని బేస్ చేసుకొని ఉంటది. లైక్ ఎవరు కెప్టెన్ అవ్వగలరు అనేసి. ఇంక బిగ్ బాస్ రూల్స్ అంతా చెప్తారు. తనూజాని సంచాలక్ అని చెప్తారు. అక్కడ ఏంటి అంటే ఒక పోడియం లాగా ఉంటుంది. రెయిన్ డాన్స్ అనమాట. ఫస్ట్ ఎవరైతే బజర్ మోగ్గానే టీమ్‌మేట్స్ నుంచి హౌస్‌మేట్స్ బెల్ ర్యాంగ్ చేస్తారో వాళ్ళు అక్కడ వెళ్లి డాన్స్ వేస్తూ ఉండాలి. ఆ టైంలో ఇక్కడ ఒక స్క్వేర్‌లో ఒక పోడియంలా ఒకటి పెట్టుంటారనమాట. దాన్ని ఇటు బ్లూ స్క్వేర్‌లోకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే ఓకే. ఇంక లేదు అనుకుంటే లైక్ వీళ్ళొకరిని ఎలిమినేట్ చేసేయొచ్చనమాట. అక్కడేంటంటే ఇంక వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటారనమాట. అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ డెమోన్‌ని అడుగుతాడు. ఇంక డెమోన్ ఏమో లైక్ ఫస్ట్ ప్రయారిటీ అనే వర్డ్ యూజ్ చేయడు గానీ, ఇంక రీతు అన్నట్టు శ్రీజ ఏమో ఫస్ట్ నుంచి క్లారిటీగా చెప్తుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ అనేసి. ఇమాన్యుయల్ వచ్చేసి ఇంక సంజన గారు ఎలాగో ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేస్తారు. బర్నీ అన్నని అడుగుతాడనమాట. ఇంక బర్నీ అన్న అక్కడ క్లియర్‌గా చెప్పేస్తాడు. అంటే నువ్వు కెప్టెన్ అయితే ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంటది. సో, నేను రాముకి చేయాలనుకుంటున్నానంటే, అంటే నేను చేంజ్ అవుతాననుకుంటున్నారన్నా అంటే, నువ్వు చేంజ్ అవుతావని కాదు. నీ బిహేవియర్ మీద డౌట్ కాదు. ఆవిడ బిహేవియర్ మీద అంటే, కొంచెం ఇమ్ము హర్ట్ అవుతాడు. బట్ ఓకే. ఇంకా సైడ్‌కొచ్చేస్తాడనమాట. అందరూ లైక్ ఎవరి సైడ్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్‌గా అయితే శ్రీజ ఏమో ఫస్ట్ నుంచి లైక్ నేను ఆర్మీ పవన్ కళ్యాణ్‌కనే చెప్తుంది. అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు రీతు వచ్చేసి ఫస్ట్ ఆర్మీని పవన్‌ని తీసేసేయి. ఎందుకంటే తన కాన్ఫిడెన్స్ అనమాట. వీళ్ళు వెళ్లి బెల్ కొట్టేస్తాడు అనే నమ్మకంతో చెప్పిందో, లేకపోతే నీకు ఛాన్స్ వస్తే ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ తీసేయి అని చెప్పిందో, ఎందుకు చెప్పిందో తెలీదు గానీ, చెవులో చెప్పి మరీ వెళ్ళిందనమాట. అక్కడ శ్రీజ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్. ఒకవేళ ఇంగ పవన్ లేడు అంటే అప్పుడు సపోర్ట్ చేస్తావా అంటే, ఓకే. బట్ సిట్యుయేషన్‌ని బట్టి అని చెప్తుంది. సిట్యుయేషన్‌ని బట్టి అంటే అది తన ఇష్టం కదా! బట్ స్టిల్ తనైతే క్లారిటీగా చెప్తుంది. నేను ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ అనేసి. ఇంక ఫస్ట్ అయితే టాస్క్ స్టార్ట్ అవుతుంది. బజర్ ఏమో పవన్ కొడతాడు బెల్. అయితే అక్కడ మళ్ళీ శ్రీజాగ, దివ్య ఆర్గ్యుమెంట్ అనమాట. ఏంటి అంటే, పవన్ వచ్చేసి ఇట్లా చేతులు పెట్టుకొని వెళ్తాడు. సో, వాళ్ళని ఆపినట్లు అనిపించింది. అట్లా ఆపకూడదు గదా! ఎవరి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళాలి కానీ, అట్లా ఆపడము, టాక్లింగ్ చేయడం లేదు కదా! అనేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. బట్ స్టిల్ ఓకే. ఇంక పవన్‌కే ఛాన్స్ వస్తుంది. సో, పవన్ డాన్స్ ఏస్తుంటాడు. ఎవరు మూవ్ చేయరనమాట. అయితే నేను అనుకున్నాను పవన్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉండేది 4 మెంబర్స్ ఉన్నారు. సో, ఇక్కడేంటి అంటే ఒకవేళ ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరి ఉంటే తనకదొక టఫ్ కాల్ అవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే వాట్ ఎవర్ ద ఫ్రెండ్‌షిప్ అండ్ వాట్ ఎవర్ ద రిలేషన్‌షిప్ వాళ్ళకున్నది గాబట్టి. బట్ అక్కడేంటంటే ఫస్టే నేననుకున్నా ఆహ్, లైక్ రాము రాథోడ్‌ని గాని, ఇమాన్యుయల్ గారిని గాని తీసేస్తారేమో అనుకున్నా. బట్ అక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డెమాన్ పవన్, ఆర్మీ పవన్ కళ్యాణ్ అనేసాడు. నిజంగా నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! ఆర్మీ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అనేది పైకెళ్ళిపోయిందనేసి. సో, నాకే బాధేసింది. బికాజ్ ఎందుకంటే 2 డేస్ ఎంత కష్టపడి టాస్క్ ఆడాడో తన 100% ఇచ్చి ఆడాడు.
సో, ఇక్కడ వచ్చేసి ఇంకొకళ్ళ డెసిషన్ వల్ల తను వెళ్ళిపోయాడు. సో, నాకైతే బాధేసింది. అండ్ ఇంకోటేంటి అంటే చాలా బాగా ఎమోషనల్ అయిపోయాడనమాట. ఇంక ఏడుస్తున్నాడు. పక్కన వాళ్ళే ఓదార్చడం, డెమోన్ పవన్ ఎళ్లి పక్కన కూర్చోడానికెళ్తే గూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే చేసిందంతా చేసేసి మళ్ళీ వచ్చి మాట్లాడితే మాట్లాడలేం కదా! అలా అయిపోయింది. ఫస్ట్ బెల్ ఇంకా ఫస్టే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎళ్ళిపోయాడు. బాగా ఎమోషనల్ అయిపోయాడు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ బెల్ రింగ్ చేసిందనమాట. సో, నేననుకున్నాను మేబీ రీతూని తీసేస్తదేమో అనుకున్నా. తను కూడా చెప్పింది. నేను రీతూనే తీసేద్దాం అనుకున్నాను. బట్ ఇమాన్యుయల్ అన్నకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి, అందుకని అని చెప్పి సారీ అన్న అని చెప్పి ఇమాన్యుయల్ తీసేసింది. ఇక్కడ ఏంటంటే హౌస్‌మేట్స్ చేతిలో పెట్టడం వల్ల నిన్న 2 డేస్ గేమ్‌లో గమనించామంటే మనము ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ 100% అందరూ గేమ్ ఆడారు. బట్ వాళ్ళిద్దరూ 100% ఎఫర్ట్ పెట్టి ఆడారు. చాలా కష్టపడ్డారు. 3 మ్యాజిక్ కార్డ్స్ గెలుచుకొని మరి కంటెండర్స్ అయ్యారు. బట్ స్టిల్ వాళ్ళిద్దరే ఫస్ట్‌లో వెళ్ళిపోయారు. ఇంకా ఇమాన్యుయల్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. బట్ ఓకే. గేమ్ అయ్యాక మాట్లాడదాం. ఇంక రాము వెళ్తే కూడా గేమ్ అయ్యాక మాట్లాడదాం అనేసి వదిలేసాడనమాట. మళ్ళీ వచ్చేసి ఇంకా ఫైనల్‌గా బర్నీ గారు బెల్ కొట్టారు. అక్కడ ఇంక అందరూ ఫిక్స్ అయిపోయారు. బర్నీ గారు రాముకే సపోర్ట్ చేస్తారనేసి. ఇంకా గేమ్ ఎట్లైనా దాన్ని తీసుకెళ్ళి ఆ బ్లూ దాంట్లో పెట్టాలనేసి రీతు తన 100% ఇచ్చి పుల్ చేస్తా ఉంది. రీతు ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్. అలానే రాము వీక్ అని కాదు గానీ, బట్ కొంచెం కంపేర్ టు రీతు కొంచెం వీక్ కదా! బట్ అయినా 100% కాదు కదా! 200% ఎఫర్ట్ పెట్టాడు. అక్కడికి వెళ్ళిన దాన్ని కూడా మళ్ళీ వెనక్కి లాగేశాడనమాట. నేను అనుకున్న మేబీ బర్నీ గారు కూడా ఎక్కడ అది తీసేసి పెట్టేస్తుందో రీతు అన్నట్టు మధ్యలో గేమ్ ఆపి మరీ చూస్తున్నాడు. ఇంక సంచాలకేమో డాన్స్ వెయ్యాలి అని తనుజ గారు చెప్తున్నారు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సంచాలక్‌గా ఉన్నప్పుడు గేమ్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఎవరు ఎలా ఆడుతున్నారనేసి. బట్ ఇక్కడ తనుజ గారు ఏం చేస్తున్నారు? రీతు కమాన్ బయట ఆల్రెడీ హౌస్‌మేట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కదా! యాస్ ఎ సంచాలక్ సపోర్ట్ చేయడం ఎందుకు? బట్ స్టిల్ తను రీతు కమాన్ అనైతే అరుస్తున్నారు. రాము మాత్రం ఎక్కడ వదలలేదే దాన్ని. వదలకుండా ఫైనల్‌గా ఇంకా బర్నీ గారికి సాంగ్ ఆగిపోయింది. బర్నీ గారు చెప్పారనమాట. నేను ఎవరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా రీతు నీకే. నేను ఇట్లా రాముకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా అనేసి రాముని విన్ చేశారు. ఇంకా రాము అయితే ఫుల్ హ్యాపీ అయిపోయి బర్నీ గారిని హగ్ చేసుకొని, ముద్దు పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో, ఇంకా అక్కడితో ఆ టాస్క్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక సేమ్ ఈ డిస్కషన్ జరుగుతూనే ఉందనమాట. అంటే నేను ఇలా చెప్పాను కదా! ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయి సైలెంట్‌గా తన పాటికి తనున్నాడు. శ్రీజ మాట్లాడుతుంది. నేను ఇలా చెప్పానురా, అలా చెప్పాను అనేసి చెప్తుంటే మధ్యలో తనుజ వచ్చిందనమాట. అంటే ఫ్రెండ్‌గా నన్ను అనుకోవట్లేదా? అక్కడ అలా జరిగింది. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు కదా! అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ క్లియర్‌గా చెప్తున్నాడనమాట. ఇప్పుడు మేమిద్దరమే ఉంటే ఓకే. అక్కడ నలుగురు ఉన్నారు కదా! అనేసి క్లియర్‌గా అడుగుతున్నాడు. బట్ వీళ్ళు తను అడిగే పాయింట్ అర్థం చేసుకోవట్లేదో, లేకపోతే వీళ్ళ సైడ్ నుంచి డెమోన్ చేసింది తప్పు అనుకోని దాన్ని అలా చెప్తున్నారో అయితే అర్థం కాలేదు గానీ, బట్ అదే చెప్తున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా మధ్యలో మళ్ళీ రీతు వచ్చింది. నేనేమన్నానురా అది ఇది అని చెప్పింది. నేను ఓడిపోయాను కదా! అది ఇది అంది. ఇంక ఆర్మీ పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ డిస్కషన్ జరుగుతూనే ఉంది. అయితే మధ్యలో ఇంకా కెప్టెన్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తనకి బ్యాడ్జ్ ఇచ్చేశారు. రీతు వచ్చేసి ఇంకా డెమోన్ పవన్ అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేనైతే అడగను. నీకు అడగాలనుకుంటే అడుగు. ఒకవేళ వాడు చీదరించుకొని అట్లా పెడితే వచ్చేసేయి మాట్లాడేదాన్ని. తనకెందుకు ఇప్పుడు ఫ్రెండ్ అన్నాక నువ్వు తీసేసావు కాబట్టి ఆల్రెడీ తనకి ఎలాగో కోపం అయితే ఉంటది గదా! ఎందుకంటే ప్రీవియస్‌గా ఫస్ట్ వీక్ అంతా మీకు సపోర్ట్ చేశాడు. బికాజ్ మీరు టెనెంట్స్‌గా ఓనర్స్‌గా ఉన్న టైంలో వీళ్ళంతా మీకు సపోర్ట్ చేశారు. అలాంటిది నువ్వు ఇప్పుడు ఉన్నది మీ సైడ్ నుంచి పవన్ కళ్యాణే అన్నప్పుడు ఫస్ట్ తన్నే తీసేసావు. తనకు బాధ లేకుండా ఎట్లుంటది? వెంటనే నార్మల్ అవ్వలేడు కదా! కొంచెం టైం పడతది. జస్ట్ అప్పుడే టాస్క్ జరిగింది. జరిగిన వెమ్మటే మీరు సారీ చెప్తేనే మాట్లాడాలి అంటే ఎవ్వరైనా మాట్లాడలేరు. సో, దానికి కొంచెం టైం కావాలి. కొంచెం టైం ఇస్తే మేబీ తను సెట్ అవుతాడేమో. బట్ కాకపోతే ఏంటంటే ఇంక రాము అనౌన్స్‌మెంట్ వచ్చేసి ఫోటో పెట్టేశారు. రాము అయితే ఫుల్ ఖుష్‌లో ఉన్నాడనమాట. చెప్తాడు నేను బాగా మిమ్మల్ని ఇది చేస్తాను. అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి అనేసి అడుగుతాడు. అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంక హరీష్ గారు మళ్ళీ డెమోన్ పవన్‌తో డిస్కషన్ అనమాట. దీని గురించి డిస్కషన్ అయిపోతుంది. శ్రీజ, దివ్య అండ్ రీతు వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటా ఉంటారు.
అయితే దివ్య చెప్తుంది అంటే శ్రీతో చెప్తుంది, "నువ్వు అలా అన్నావు కాబట్టి ఇలా చెప్పాననేసి." శ్రీజ పాయింట్ కరెక్ట్‌గానే ఉంది. లైక్ తనేం చెప్పింది, సిట్యుయేషన్‌ని బట్టి చేస్తాననింది. అలా అని రీతూని తీసేస్తాను అని చెప్పలేదు గదా! అది కన్సిడర్ చేసుండొచ్చు. వీళ్ళది కన్‌ఫ్యూజ్ అయ్యారా? లేకపోతే ఆర్మీ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అనేసి తీసేసారా? లేకపోతే నెక్స్ట్ ఇంకా శ్రీజ ఒకవేళ వస్తే రీతు ఏమనుకున్నారో తెలీదది. వాళ్ళ మనసుకే తెలియాలి. బట్ చూసే ఆడియన్స్‌కైతే ఇప్పుడు రీతు కోసం తీసేసినా గూడా మేబీ ఇంకా ఛాన్స్ ఉంది గదా! ఇద్దరున్నారు గదా! వాళ్ళిద్దరిని తీసుండొచ్చు. బట్ వై ఆర్మీ పవన్ కళ్యాణ్ అనేది మాత్రం ఒక క్వెషన్ మార్క్ అనమాట. అయితే ఇక్కడ అయిపోయింది. ఇంగ రీతు వెళ్ళేటప్పుడు మామూలుగా శ్రీజ మాట్లాడుతుంది. మధ్యలో రీతు వచ్చేసి డెమోన్ ఫోన్ తీసుకొని ఓకే. థాంక్ యూ అనేసి అందనమాట. అక్కడ శ్రీజకి కోపమొచ్చింది. "నువ్వు మధ్యలో రాకు. ఎందుకు సర్కాస్టిక్‌గా అలా చెప్తున్నావు" అనేసంటే, సరే రీతు లోపలికెళ్ళింది. ఏదో మాట్లాడుతుంది. ఇంగ ఫుల్ వాయిస్ రైజ్ చేస్తుందనమాట. అందరి ముందు ఎందుకన్నావు? మోసం చేశావు అనేసి. ఇంకా నేనేమన్నాను అనేసంటే, మోసం చేశావని అందరి ముందు ఎందుకన్నావు అనేసంటే, అవును. అక్కడ తనకనిపిచ్చింది గాబట్టి చెప్పాడు. గేమ్ అయిపోయింది. తనని తీసేశారు. ఫస్టే తీసేసినప్పుడు ఎవ్వరికన్నా బాధుండి ఇప్పుడు రీతు ఫైనల్ గేమ్ వరకు ఉంది. మేబీ విన్ అవ్వలేదు. బట్ స్టిల్ ఫైనల్ గేమ్ వరకైతే ఉంది కదా! బట్ తనని ఫస్టే తీసేశారు గాబట్టి, అందులో తన ఫ్రెండ్ తీసేసాడు గాబట్టి తనకు ఆ బాధ ఉంటది. ఆ టైం ఇవ్వకుండా వీళ్ళు పడిపోయి అప్పుడే మాట్లాడేసేయాలి, అప్పుడే సాల్వ్ అయిపోవాలంటే అవ్వవు గదా! ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన హార్డ్ వర్క్ కూడా అంతే ఉంది. లైక్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు. ఎఫర్ట్ పెట్టి ఈజీగా ఫస్టే ఎళ్ళిపోయాడంటే తనకి బాధుంది. తర్వాతొచ్చేసి ఇంకేముంది ఈ ఇష్యూ సాల్వ్ అవ్వకముందు ఇంకక్కడ ఆ డిస్కషన్ అక్కడితో ఆగిపోయింది. 'రాంబో ఇన్ లవ్' టీమ్ ప్రమోషన్‌కి మామూలుగా హౌస్‌లోకొచ్చారు. ఇంక వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ ప్రమోషన్ ఏదో చెప్పారు. హౌస్‌లో వాళ్ళ లవ్ స్టోరీ చెప్పమంటే ఇంకా ఇమాన్యుయల్‌తో స్టార్ట్ చేశారనమాట. సో, ఇమాన్యుయల్ అప్పుడు స్టాండప్ కామెడీ చేసేటప్పుడంట లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో 3 ఇయర్స్ చేస్తున్నాడు. బట్ ఏం గుర్తింపు లేదంట. ఏదో ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ రావడం, మీ కామెడీ బావుంటుంది అది ఇది అని చెప్పడం, తను డాక్టర్ అవ్వడం, ఇంకా వాళ్ళు చాటింగ్ చేసుకోవడం, నంబర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, తను డాక్టర్. అండ్ ఇంకోటేంటి అంటే ఇంట్లో చెప్తాము ఇలా డైరెక్ట్ తనకి మ్యారేజ్ ప్రపోజల్ చేయడం. తనకింకా టైం కావాలని బికాజ్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి సో, ఇంట్లో చెప్దామంటే ఎక్కడికో మ్యారేజ్‌కెళ్తున్నాను. అక్కడికి 4 అవర్స్ జర్నీ ఉంటది. మాట్లాడుకుంటూ వెళ్దామంటే, అప్పుడు కార్ గూడా లేదు. ఫ్రెండ్ దగ్గర కార్ తీసుకొని వెళ్ళడం. ఆ డిస్కషన్‌లో ఫిక్స్ అవ్వడం. తన బర్త్‌డేకి ప్రతిదీ అంటే డ్రెస్ తీసుకొని తినింట్లోనే పెట్టుకోవడం. తనిప్పుడు పీజీ కోసం ఫారెన్‌కెళ్ళాలన్నా కూడా ఇప్పుడు తిను 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చాడనేసి బట్ ఇది నిజమో కాదో తెలీదు. బికాజ్ ఇమాన్యుయల్ మనకి బయట 'జబర్దస్త్ కిడ్స్‌లో' బయట ప్రోగ్రామ్స్ అన్నిట్లో చూసాం గానీ, బట్ ఈ స్టోరీ అనేది తనెక్కడ బయట చెప్పలేదు గాబట్టి, అది నిజమో కాదో తెలీదు. నెక్స్ట్ ఎలాగైనా తెలిసిపోతుందిలెండి. అక్కడ అది గూడా అన్నాడనమాట. 10థ్ వీక్ వరకు నేనుంటే నువ్వు షోకి రావాలి అనేసి కూడా చెప్పాడు. మేబీ ఒక సైడేమో నిజంలాగా అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా ఏంటో చూడాలి. తర్వాత ఏంటి అంటే, హైర్ ప్రమోషన్ ఒకటి జరిగింది. అక్కడ ఏదో ఒక టాస్క్ లాగా పెట్టారు. ఫన్నీ వేలో కాసేపు టాస్క్ అయిపోయింది. అక్కడ బ్లాక్ టీమ్ విన్ అయ్యారు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాక కూడా మన తనూజ అండ్ ఇమాన్యుయల్ డిస్కషన్ అనమాట. అంటే బర్నీ గారి గురించి ఖచ్చితంగా నామినేషన్ పాయింట్స్ రైజ్ అవుతాయి చూడు. ఒకేలా లేరు. అలా ఫ్లిప్ అవుతున్నారు. అది ఇది అని కాస్త డిస్కషన్ జరుగుతోంది. బయట కూడా ఒక డిస్కషన్ జరుగుతుందనమాట. ఇది మన ఈరోజుటి ఎపిసోడ్. అండ్ నేను చెప్పాను కదా మీకు ఫస్ట్‌లో లైక్ రాము చెప్పిన డైలాగ్ గురించి వర్తా కాదా అనేసి. మీరే చూసారు కదా! లైక్ లాస్ట్‌కి భరణి గారే థర్డ్ బెల్ కొట్టడం అండ్ రాము రాథోడ్‌ని విన్నర్ చేయడం అండ్ ఆ డైలాగ్ అనేది బర్నీ గారికి వర్త్ అనమాట. తను పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాము రాథోడ్‌ని కెప్టెన్‌గా గెలిపించాడు. సో, ఇది ఈరోజు మనటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. రేపు నాగ్ సార్ వస్తారు. ఈ వీక్ జరిగిన అన్ని మన సంజన గారికి అదేంటి బోర్డ్ పడుతుందా లేదా? వార్నింగ్ ఇస్తారా? ఏం చేస్తారనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.